బీఆర్ఎస్ వాళ్ళు రైతులను రెచ్చగొట్టే విధానాలు అవలంబిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి నిజంగానే రికార్డు స్థాయిలో కొంటే పాండురంగ ఎందుకు చచ్చిపోయింది? నిజంగానే రికార్డులు నువ్వు బద్దలు కొడితే ఎందుకు చచ్చిపోయింది పాండురంగ? ఆయనకి ఇంకా వేరే ఏమన్నా ఉండేనా? ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుంది ఆ మనిషికి? పిల్లలు బంగారం వస్తుంటే పిల్లలు ఉన్నారు, బంగారం వస్తుంటే కుటుంబం ఉంది, వదిలిపెట్టి చచ్చిపోవాలన్న ఆలోచన మనుషులకు కొత్తగానే వస్తుందా? అంటే ఎంత బేవకూఫ్ మాటలంటే, ఎంత చిల్లర మాటలంటే. ఇప్పుడు పాండురంగ గారు ఏ జొన్న కుప్ప మీద అయితే చచ్చిపోయిండో ఆ కుప్ప అట్లే ఉంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. ఆ కుప్ప అట్లే ఉంది, రికార్డు స్థాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, 2020-21లోనే ఆ రోజు కరోనా ఉంటే కూడా 8,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్నాం. 92 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు 2022 సంవత్సరంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. నా ప్రార్థన మీతో ఏంటంటే, ప్రభుత్వం చెప్పే బేకూఫ్ మాటలు ఇవాళ రైతులను అడగండి, నేను చెప్పుడు ఎందుకు? మీరు మార్కెట్ యార్డ్ కాడ పోయి ఒక మైక్ పెట్టండి, మీరు చెప్తారు కదా. కొంటుండ్రా లేదా తెలిసిపోతుంది కదా, జోక్తుండ్రా లేదా తెలుస్తుంది కదా. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులతో కూడా నా ప్రార్థన, మేము చెప్పేది వినండి, వాళ్ళు చెప్పేది వినండి, కానీ రైతుల పక్షాన్ని నిలబడి. థ్యాంక్ యూ.